సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ టార్గెట్. సో మీకైతే ఈరోజు షాడో ఫ్యాక్స్లో హోమ్ లొకేషన్ ఎలా పెట్టాలో చూపిస్తా. సో చాలామందికి ఈ హోమ్ లొకేషన్ అంటే ఏంటో తెలియదు. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు వర్క్ చేస్తూ మీరు ఎగ్జాంపుల్ బంజారా హిల్స్ అన్నా లేకపోతే మియాపూర్ అయినా హైటెక్ సిటీ అని వెళ్ళిపోయారు అనుకో. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ అంటే మీరు ఉన్న ఏరియాకి రావాలి. సో మీకు ఇక్కడ ఆర్డర్స్ పడకపోతే మీరు ఏం చేస్తారు, అక్కడ ఉండిపోతారు. నాకు కూడా ఇది ఈ విషయం చాలా రోజుల వరకు తెలీదు. సో నాకైతే ఒక పర్సన్ అయితే చెప్పిండు ఆర్డర్ కొట్టేటప్పుడు. సో మీకైతే చెప్తా, ఈ హోమ్ లొకేషన్ పెడితే మాత్రం మీరైతే మీ ఇంటి సైడ్ అయితే ఆర్డర్స్ అయితే పడతాయి. మీరు ఎక్కడైతే హోమ్ లొకేషన్ పెట్టుకుంటారో అక్కడైతే ఆర్డర్స్ అయితే పడతాయి. సో మీకైతే ఇది ప్రాక్టికల్గా నేనైతే చేసి చూపిస్తా. సో మీరు ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి డెలివరీ జాబ్ సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఇంకా లేట్ ఎందుకు, మీకైతే ప్రాక్టికల్గా నేనైతే ఒక 1 ఆర్డర్ కొట్టయితే మీకైతే చూపిస్తా. సో హాయ్ గాయస్, నేనైతే ఇప్పుడు షాడో ఫ్యాక్స్ అయితే ఆన్ చేసుకుంటున్నా. సో మనకు ఆన్ చేసుకోగానే మనకైతే సెల్ఫీ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సెల్ఫీ అయితే ఇచ్చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ. సో మీకైతే ఈరోజు హోమ్ లొకేషన్ ఎలా పెట్టాలో చూపిస్తా. సో ఈ హోమ్ లొకేషన్ అనేది ప్రతి డెలివరీ దాంట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండకపోవచ్చు. సో మీకైతే ఇక్కడ చూపిస్తా చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 డాట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆర్డర్స్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ ఉందా. సో అక్కడ మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో, అంటే మీరు ఉన్న లొకేషన్ హోమ్కి. సో ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు కుక్కట్పల్లి అని టైప్ చేస్తున్నా. సో ఇప్పుడు కుక్కట్పల్లి సైడ్ ఆర్డర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పడతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే కుక్కట్పల్లి అని చేసేసిన. సో మీకు ఇక్కడ చూపించిన విధంగానైతే మీరైతే చేసుకోండి ఇక్కడ షాడో ఫ్యాక్స్లో. ఎందుకంటే చాలామంది అయితే టైం అయితే వేస్ట్ చేసుకుంటారు, పెట్రోల్ కూడా వేస్ట్ చేసుకుంటారు. ఎక్కడో లాంగ్ ఉంటుంది, నైట్ అయిపోతుంది, ఇంటికి రావాలంటే కూడా మనకు అక్కడ ఆర్డర్స్ అయితే పడవు. సో మీరు హోమ్ లొకేషన్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే అటు ఆర్డర్స్ ఉంటే మాత్రం పడతాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నాకైతే ఆర్డర్ పడ్డది. సో ఇక్కడ కింద మీకు బ్యాక్ టు హోమ్ అని కనిపిస్తుందా. సో అక్కడ అట్లా కనిపిస్తే మనకైతే హోమ్ సైడ్ ఆర్డర్ పడ్డట్టు. సో అట్లా పడంగానే నేనైతే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయితే చేసుకున్నా. సో మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇది ఇన్ఫర్మేషన్ చిన్నదే కావచ్చు, కానీ మీకు ప్రతి దగ్గర యూజ్ అవుతుంది. చాలా అంటే ప్రతిరోజు యూజ్ అవుతుంది షాడో ఫ్యాక్స్ చేసే వాళ్ళకి. ఎందుకంటే మీరు ఎక్కడనో ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గచ్చిబౌళ్ళు ఉన్నారు, మీరు ఇప్పుడు సికింద్రాబాద్కి రావాలి. సో ఇలా మీకు ఆర్డర్స్ అయితే పడవు, అక్కడ నింపుతూ ఉంటాడు షాడో ఫ్యాక్స్ కంపెనీ వాడు. సో మీరు బ్యాక్ టు హోమ్ పెట్టుకుంటే మాత్రం ఇటు సికింద్రాబాద్ సైడ్ అంటే మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడనైతే ఆర్డర్స్ అయితే ఖచ్చితంగా పడతాయి. సో మీరు ఇక్కడ చూసుకోండి, ఇలా మ్యాప్లో చూపించిన విధంగానైతే నేనైతే వెళ్తున్నా. సో మీరు కూడా ఇలా మ్యాప్లో చూపించిన విధంగా వెళ్ళండి. అప్పుడప్పుడు షార్ట్ కట్ కూడా యూజ్ చేసేయండి, ఎందుకంటే మనకు పెట్రోల్ కూడా సేవ్ అయిపోతుంది. సో చాలామంది షాడో ఫ్యాక్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు నేను చాలా రోజులు చూస్తున్నా షాడో ఫ్యాక్స్లో, నాకే సరిగ్గా అర్థం అవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు షాడో ఫ్యాక్స్లో చూసుకున్నట్టయితే మనకు స్విగ్గీ ఆర్డర్స్, జొప్టో ఆర్డర్స్, జొమాటో ఆర్డర్స్, ఇవి ఫుడ్ ఆర్డర్స్ మాత్రమే పడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఆర్డర్స్ ఇస్తున్నాడు. అండ్ ట్రెండ్ అంటే మనకి ఇప్పుడు ట్రెండ్ క్లాత్ ఆర్డర్స్, బట్టల ఆర్డర్స్. సో ఇలా మనకు ఏ ఆర్డర్స్ పడితే ఆ ఆర్డర్స్ వేస్తూనే ఉంటాడు. సో అప్పుడప్పుడు నాకే సరిగ్గా అర్థం కాదు, కానీ నేను చేయడానికి రీజన్ వచ్చేసి ఏంటంటే మెయిన్ రీజన్, సో నాకు షాడో ఫ్యాక్స్ ఆన్ చేయగానే మనకైతే కంటిన్యూ ఆర్డర్స్ అయితే ఇస్తుండు. అంటే ఈ ఆర్డర్ అని కాదు, ఆ ఆర్డర్ అని కాదు, ఏదో ఒక ఆర్డర్ అయితే తెచ్చి వేస్తాడు, మనకు టార్గెట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో అదైతే మెయిన్ రీజన్. ఆ రీజన్ వల్ల నేనైతే షాడో ఫ్యాక్స్ అయితే కంటిన్యూగా డైలీ చేస్తున్నా. ఈ మధ్యన అయితే నాకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను కంటిన్యూగా వీడియోని అయితే అప్లోడ్ చేయడం లేదు. సో ఈ రోజు నుంచి అయితే నేనైతే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇలాంటి డెలివరీకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే, సో మీకు ఇంకా ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ అయితే చేసేయండి. సో షాడో ఫ్యాక్స్ డెలివరీ వచ్చేసి అన్ని డెలివరీస్ లాగా, ఫుడ్ డెలివరీస్ లాగా, బైక్ ట్యాక్సీ లాగానైతే ఉండదు, టోటల్ డిఫరెంట్ ఉంటుంది. సో నేను అన్నీ చేసా, బైక్ ట్యాక్సీ చేసా, ఫుడ్ డెలివరీ చేసా, కానీ అన్నిటికీ డిఫరెంట్గానైతే మనకి ఏదైతే షాడో ఫ్యాక్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మెడికల్ ఆర్డర్స్ వేస్తుంటాడు, అపోలో మెడికల్ ఆర్డర్స్. అండ్ ఇప్పుడు దీని ఏమంటారు, దీని సామాన్ అంటుంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది మళ్ళీ ఇది మ్యాజిక్ పిన్ అని. సో ఆ ఆర్డర్స్ కూడా మనకైతే వేస్తున్నాడు. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకేం ఆర్డర్స్ వేస్తాడో తెలియదు. సో మొత్తం మీదనైతే మనకైతే డిఫరెంట్ ఆర్డర్స్, ట్రెండ్ ఆర్డర్స్, అపోలో ఆర్డర్స్, మీషో ఆర్డర్, అంటే మీషో కూడా పడుతుంటాయి అప్పుడప్పుడు. సో ఇట్లా ఏ ఆర్డర్స్ పడితే ఆర్డర్స్ అయితే మనకైతే వేస్తూనే ఉంటాడు షాడో ఫ్యాక్స్ కంపెనీ వాడు. సో అదైతే మెయిన్ రీజన్ నేను చేయడానికి. సో మీకు షాడో ఫ్యాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ క్రియేట్ చేసుకోవడానికి మనకైతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటేనైతే సరిపోతుంది. సో చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదంటే
సో మీరు ఫుడ్ డెలివరీ చేసుకుంటేనైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే అవసరం లేదు. సో నేనైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే నేనైతే అకౌంట్ క్రియేట్ చేసుకుని చేస్తున్నా కూడా. ఒకవేళ మనకు బైక్ ట్యాక్సీ ఊబర్ ఆర్డర్స్ కావాలనుకుంటే మనమైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఫైనల్గా నేనైతే రెస్టారెంట్ లొకేషన్కి అయితే వచ్చేస్తున్నా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ. సో నేను ఎలానైతే స్వైప్ చేస్తున్నా అలా చేసేయండి, అంటే మార్క్ అరైవ్ టు రెస్టారెంట్ అని. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనమైతే ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఫుడ్ లోపలికి వెళ్ళి కలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ స్వైప్ టు కలెక్ట్ అని స్వైప్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎలా చేస్తున్నాను. సో మీకు రెస్టారెంట్ లోపలనే నేనైతే చూపించలేను, ఎందుకంటే ప్రతి దగ్గర పర్మిషన్స్ అయితే ఉండకపోవచ్చు. అందుకని నేనైతే ఇక్కడ బయట నుంచే చూపిస్తున్నా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్వైప్ టు కలెక్ట్ అని అయితే చేసేసేయండి. సో మీరు ఇది అయితే మిస్టేక్ చేయకండి. సో మీరు డైరెక్ట్ ఫుడ్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోకండి, ఇది చేసిన తర్వాత వెళ్ళండి. ఎందుకంటే మీరు ఇంకా మళ్ళీ 2-3 కిలోమీటర్స్ పోయిన తర్వాత మీకు స్వైప్ టు కలెక్ట్ అని చూపించదు. సో మీరు ఇక్కడనే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నావిగేషన్ పైన క్లిక్ చేయగానే మీకైతే డ్రాప్ లొకేషన్ అయితే చూపిస్తుంది. సో మనకు డ్రాప్ లొకేషన్ వచ్చేసి 4.2 కిలోమీటర్ అవుతుంది. సో మీరు ఇక్కడ మ్యాప్లో చూపించిన విధంగా మీరైతే డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి. సో చాలామంది అయితే నన్నైతే అడుగుతున్నారు, భయ్యా మీరు వీక్లీ మంత్లీ ఎంత ఎర్నింగ్ చేస్తారని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వీక్లీ ఎంత ఎర్నింగ్ చేస్తా అంటే, సో నా మూడ్ని బట్టి నా ఫ్రీ టైం ఉంటే మాత్రం అవసరం ఉంటే మాత్రం డైలీ ఒక 1500-2000 వరకు అయితే చేస్తా. సో ఇప్పుడైతే డైలీ 1000 అయితే చేస్తున్నా, ఎందుకంటే నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి కాబట్టి. నేను 2కి వెళ్ళి మధ్యాహ్నం 2కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అంటే నైట్ 12-1-2 వరకు అయితే చేస్తా. సో వర్షం పడుతున్న అయితే నేనైతే చెయ్యా, ఎందుకంటే ఈ వర్షంలో చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అప్పుడప్పుడు అవసరం ఉంటే మాత్రం ఈ వర్షంలో కూడా నేనైతే వర్క్ చేస్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ ఈ మ్యాప్లో చూపించిన విధంగా మీరైతే కస్టమర్ ఉన్న లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఈ లొకేషన్ వచ్చేసి ఇదైతే బేగంపేట్ ఏరియాలో అయితే నేనైతే ఉన్నా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు అయితే బోయినపల్లి దగ్గర ఉన్నా. సో కూకట్పల్లి హోమ్ లొకేషన్ అయితే పెట్టుకున్నా. సో మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే అక్కడ సైడే పడ్డది. సో మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలానైతే మీరైతే యూజ్ చేసుకోండి. సో మీకు ఇది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఊబర్లో కూడా ఉంటుంది, ర్యాపిడోలో అంటే బైక్ ట్యాక్సీలో కూడా ఉంటుంది. సో దాంట్లో ఉన్నట్టే మనకు ఇందులో ఉంటుంది. కానీ ఇది ఎందుకు డిఫరెంట్ అంటే మనకు హోమ్ లొకేషన్ పెట్టగానే పడుతూ ఉంటాయి ఆర్డర్స్ అయితే ఉంటాయి. సో అది నాకు నచ్చుతుంది. సో నేను నైట్ ఏ టైం వరకు కొట్టుకున్నా, ఇట్లా ఎగ్జాంపుల్ ఇప్పుడు గచ్చిబౌలి లేదా హైటెక్ సిటీ ఆ టైంలో అక్కడ సైడ్ ఉన్నా కూడా నేను హోమ్ లొకేషన్ పెట్టుకుంటా, ఎందుకంటే నాకు కొంచెం ధీమా ఉంటుంది. ఎందుకంటే మనం హోమ్ లొకేషన్ పెట్టగానే మనకు పడిపోతుంది. సో మనం ఎక్కడున్నా మనకు ఏ భయం ఉండదని. సో నాకైతే అదొకటైతే బాగా నచ్చుతుంది హోమ్ లొకేషన్. సో అది మీకు చూపించడానికి ఈ వీడియోని అయితే చేస్తున్నా. సో రీజన్ వచ్చేసి ఈ వీడియో చేయడానికి మీరు కూడా హోమ్ లొకేషన్ యూజ్ చేసుకుంటారు కావచ్చని నేనైతే చేస్తున్నా. సో మరి ఇది షాడో ఫ్యాక్స్ కంటిన్యూగా చేసుకోవచ్చా అంటే మొత్తం చేసుకోవచ్చా అంటే చేయలేము ఇది. సో మీకు అమౌంట్ అవసరం ఉన్నప్పుడు చేసుకోండి, అవసరం ఉన్నంత వరకే చేసుకోండి. సో దీన్ని అయితే మీరు కంటిన్యూ చేసుకోవాలని అంటే ఆ టార్గెట్ అయితే పెట్టుకోకండి. సో మీకు ఇది ఎందుకంటే డ్రైవింగ్ ఫీల్డ్ చేసుకోవచ్చు అంటే ఇది ఎలా ఉంటుందంటే మనము కొన్ని రోజులు చేసుకోవడానికి బాగానే ఉంటుంది, తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది. సో నేనైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. సో వచ్చిన తర్వాత మీరైతే అరైవ్డ్ అని స్వైప్ చేయండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు అక్కడ అపార్ట్మెంట్ మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అలా చూపించిన విధంగా మీరు వెళ్ళి కస్టమర్కి అయితే ఫుడ్ అయితే ఇచ్చేసిండి. సో నేనైతే ఫుడ్ అయితే ఇచ్చేసిన. సో కస్టమర్కి ఫుడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డెలివరీ అని స్వైప్ చేసేయండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత మీకైతే డెలివరీ అయితే స్వైప్ కాదు, మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చే చేయాలి. సో ఇలాంటి చిన్న మిస్టేక్ అయితే చేయకండి, ఎందుకంటే అక్కడ టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ దాటితే మీ అకౌంట్ అయితే బ్లాక్ చేస్తాడు, మళ్ళీ ఓపెన్ చేస్తాడు అనుకున్న తర్వాత విషయం. సో చూసారు కదా గాయ్స్, మీకైతే ఈ వీడియోని అయితే నేనైతే హెల్ప్ అయింది అనుకుంటున్నా. మరిన్ని డెలివరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి.